ఏమైందే ఒక్కదాని గిట్లా వచ్చినావు? అవును ఒక్కదాన్ని వచ్చిన రావద్దా? ఈడనే ఉంటా ఇప్పటి నుంచి ఏడికోను. అయ్యో బిడ్డ ఆకలి అవుతున్నది, నడు పెడతాను. తెస్తున్నా 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 తెస్తున్నా. ఏందన్నా ఏం తినలేరా మీరు? అమ్మా నేను ఇక్కడికి వచ్చిన సంగతి నువ్వు ఎవరిని ఫోన్ చేసి అడగొద్దు. ఎందుకే అడగొద్దు అంటే? ఏమైంది? ఇది పిల్లలిద్దరిని పట్టుకొని వచ్చింది, ఎవరికి ఫోన్ చేయొద్దంటది. అసలు ఏం జరిగింది? ఉండు, నా అల్లునికి ఫోన్ చేసి మాట్లాడతా. హలో అల్లుడు, బాగున్నావా బిడ్డ? బాగున్నా. అవును పిల్లలు వచ్చిర్రు, నా బిడ్డ వచ్చింది, మరి నువ్వెందుకు రాలేవు బిడ్డ? నాకు జర పని ఉందమ్మా, వస్తలే. అవునా, సరే మంచిది బిడ్డ. మరి సరే సరే. అమ్మా అమ్మా ఏందేమో ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తలేను కానీ ఏంది చెప్పు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుడేందే? నల్లుతో ఫోన్ చేసి మాట్లాడుతున్నా. నీకు ముందే చెప్పినా కదా ఎవరికి ఫోన్ చేయొద్దని. అవునా, ఫస్ట్ నువ్వెందుకు పిల్లల్ని తీసుకొని వచ్చినావు అది చెప్పు. ఎందుకు వచ్చినా అంటున్నా, ఇంకోసారి నేను ఆ దరిద్రపు కొంపకు పోనే పోను. అవునే, ఈ 6 ఏళ్ల తర్వాత నీకు ఇప్పుడు తెలిసిన అది దరిద్రపు కొంప అని. నువ్వు గిట్ల వాదించినావు అనుకో, ఇక చెప్తున్నా చూడు. మరి దీనికి ఏమైందో ఏమో అర్థమైతలేదు. ఉండు, అల్లునికి ఫోన్ చేసి మాట్లాడతా. ఆయననే రమ్మంట, ఏందో అడుగుతా. హలో అల్లుడు. బిడ్డ అన్నితో ఒకసారి మాట్లాడాలి, జర ఒకసారి వచ్చి నన్ను కలువు బిడ్డ. సరే వస్తున్నా ఇప్పుడే. సరే బిడ్డ. సరే. ఏంది ఇడికి రమ్మను? ఏం లేదు బిడ్డ, నా బిడ్డ పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చినావని ఎంత అడిగినా కానీ చెప్తలేరు. అసలు ఏమైంది బిడ్డ? నీ బిడ్డ నీ ఇంటికి రాకపోతే ఇంకేడికి పోతుంది? పెళ్ళి కానంత వరకే అది నా బిడ్డ, పెళ్ళి అయిన తర్వాత అది నీ పెళ్ళా మల్లుడు. అందుకే నిన్ను అడుగుతున్నా. చెప్పు బిడ్డ, ఏమైందో? అందరి తల్లులాగా నీ బిడ్డ వచ్చి చెప్తే నమ్ముతావేమనుకున్నాతమ్మా, కానీ నువ్వు ఇందాక అన్నావు కదా నా బిడ్డ కాదు నీ పెళ్ళామని, అందుకే నీకు చెప్పబుద్ధి అవుతుంది. అత్త అనుకోకు బిడ్డ, నీ తల్లి అనుకొని అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పంటావు అత్త? ఈ అమ్మ ఎప్పుడు చూసినా లొల్లి పంచాది. ఈ ఒక్కసారి నా మాట విను బిడ్డ, నేను మాట్లాడతా కదా. నా ముఖం చూడు బిడ్డ, నేను మాట్లాడతా. సరే అత్తమ్మా. సరే బిడ్డ, మంచిది. ఏడికి పోయింది మా అమ్మ? ఇంతవరకు రాలే, ఛాయ్ అయినా తాగుతుంది అనుకుంటే. నా అల్లుడు మంచోడు అయ్యేపటికే నా బిడ్డ ఆటలు సాగుతుంది. చాయ్ పెట్టినావు బిడ్డను? నేను పెట్టలే. మరి పక్కింటి ఆమె తెచ్చిచ్చింది, నువ్వు కొంచెం నేను కొంచెం తాగుదాం పట్టు. సరే కానీ పిల్లలు ఏం చేస్తుర్రే? తిన్నారా? తిన్నారు కానీ నువ్వు వేడికి పోయినావు చెప్పు. పని ఉండే, జరా పని మీద పోయొచ్చిన బిడ్డ. ఏందో నాకు తెలియని పని. చెప్తా తర్వాత, కానీ పిల్లలు ఏం చేస్తుర్రో చూడుపో, అన్నీ కావాలి. మంచిది మంచిది. ఓ లచ్చక్క, ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నా ఇగో పైపు చుడుతున్నా ఏదో ఒక పని చేయాలి కదా. అవునవును చేయాలి. ఎండకు పడేసిర్రు పైపు ఎట్లా పడితే అట్లా అయ్యో పలిగిపోతుంది. చేతికి వస్తుందా? రాదు. ఏంటి సంగతులు ఇంకా? ఏం సంగతులు? రోజు ఉండే కథలే రోజు ఉండే ఏం సంగతులు లేవా? ఏం సంగతులు ఉంటాయి? తినరా? పచ్చడి పెట్టినావురా? లేదు లచ్చక్క, తెద్దాం మనసుగా నైట్ వర్షమే వచ్చింది, పెట్టాలనుకుంటున్నా లచ్చక్క. పెట్టాలి. నేను కూడా కారం పొడి కొట్టియాలి, పచ్చడి పెట్టలేను నేను కూడా. అయితే నైట్ వర్షం వచ్చింది, ఈరోజు కంపల్సరీ పెట్టాలి. ఇగో లచ్చక్క మా బిడ్డ ఫోన్ చేసింది. హలో, ఏం చేస్తున్నావు నానా? బట్టలు వింటున్నా. మీ అత్త లేదా? ఏడికి పోయింది? అవునే, మరి గిన్నెలు దోంపోయిందా మీ అత్త? అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావు. మరి ఆమె ఏం చేస్తుందట? నీ మొగుడు చక్కగుంటే బాగుండు, ఆయన చక్కగుంటే ఇట్లా ఇవన్నీ ఎందుకైతే పని ఉందా నీకు? ఎప్పుడు పని అంటే వెందే 4 రోజులు వచ్చి ఉండిపో, పిల్లలు తీసుకొని రా. ఎప్పుడు పనేనా? అమ్మోళ్ళ ఇంటికాడ వచ్చి 4 ఉండిపోదురా, వాళ్ళకి చక్క అవుతుంది అప్పుడు. ఈ పిల్ల చల్లగా ఉండ, ఈ పిల్ల ఏదో ఒకటి. ఏమైంది గా తిరగొర్ర పడుతుంది? ఏమైంది లచ్చక్క, పిల్లతో పెద్ద పరిశ్రమ. నా బిడ్డకి ఇరామ్ లేదు తెలుసా, ఒకటే పని, ఇరామే లేదు నా బిడ్డకి. అయితే పొద్దున ఫోన్ చేస్తానేమో ఇల్లు వాళ్ళ మమ్మీ టిఫిన్ చేయాలి అన్నది, ఇప్పుడు ఫోన్ చేస్తానేమో బాసం దొమ్మల బట్టలు ఉతకాలి అంటుంది. వాళ్ళ అత్తకైతే ఇంతన్నా సోయలేదు అసలు. అవునా, బాగా చెప్పబడుతుంది. మనము మన పిల్లలకు కొండి పెట్టుకోలేదా, మన అత్త మామ కొండి పెట్టుకోలేదా, మన ఆడపిల్లల కొండి పెట్టుకోలేదా? గట్లా మాట్లాడబడుతుంది. ఇప్పుడు అన్నీ మందులో తిండేనా లచ్చక్క, నా బిడ్డకు బలం ఎక్కడిది చెప్పు. అవునా, మరి తెల్లారంగానే బుక్కెడు తిని బయటకు వచ్చినావు కదా, మరి ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? నేనేం చేస్తా, నాకు కోడలు లేదా? అవును రాదా, గిన్ని మాట్లాడుతున్నావు కదా, మరి నీ కోడలు ఇల్లు పట్టుకొని ఇంట్లో పని చేస్తున్నప్పుడు నువ్వు కూడా నీ కోడలికి ఏమైనా సాయం చెయ్యొచ్చు కదా. నువ్వెందుకు మరి ఇల్లు పట్టుకొని తిరుగుతున్నావు ఇంట్లో ఉండి ఇంటి పని చేయక? ఏంది లచ్చక్క, కోడలు అనకుంటే పని చేయకుంటే ఏం చేస్తుంది లచ్చక్క? అయ్యో ఉండు రాదా, గట్ల పోవర్తివి చెప్పంగానే గట్ల లేచి రుయ్యి నూరుకొస్తున్నావు. మరి పొద్దుకు నీ బిడ్డకు 10 సార్లు ఫోన్లు చేసి బట్టలు ఉతుకుతున్నావా, గిన్నెలు దోముతున్నావా, అన్నం తిన్నావా, ఇవన్నీ అడగబడుతుంది. మరి నువ్వు చేసేదేంది? నీ కోడలు కూడా ఇంట్లో పని చేసి గిన్నెలు దోముతుంది, బట్టలు వింటుంది. మరి నువ్వు ఇంటి పట్టు నుండి నీ కోడలికి ఏమన్నా సాయం చేస్తున్నావా? ఇల్లు తిరుగుతున్నావు, మరి నీకు సోయి లేనట్ట? ఏంది లచ్చక్క అంత మాట అంటే, మా కోడల్ని అంత బాధ పెడుతున్నా చెప్పు. లేకపోతే దీన్ని ఏమంటారు? రేపు నీ బిడ్డే వాళ్ళత్తకు గంజి పోయాలన్నా, రేపు నీ కోడలు నీకు గంజి పోయాలన్నా మనము మన కోడళ్ళను చూసే ప్రవర్తనను బట్టే ఉంటుంది. విన్నావా? రేపు కాలు రెక్కలు మనకు గట్టిగా ఉన్నంతసేపే మనది దుంకులాట ఉరుకులాట. రేపు కాలు రెక్కలు మూలకు పడ్డప్పుడు మనం కూడా పోయి మూలకు పడతాం. అప్పుడు వాళ్ళు పోసే గంజే మనం దాగేది. అవును లచ్చక్క, నువ్వు చెప్పింది నిజమే లచ్చక్క. హలో, ఏం చేస్తలేండి నాన్న? ఏం నాన్న చెప్పు బేట, ఊరికే నాకేం ఫోన్ చేయక బేట. పని అయిందా? మరి పని చేసుకో బేట, పని చేసుకో. నాకు ఊరికే ఫోన్ చేయకు నాన్న, నా పని నాకుంది. నువ్వు ఇంట్లో పని చేసుకుంటుంటే ఇంత అత్తమ్మలకి ఇంత అన్నం వండి పెట్టి మంచిగా ఉండు నాన్న, ఓకేనా? అవసరం ఉంటే నేను నీకు కాల్ చేస్తా, ఓకేనా? ఏమి నాకు ఊరికే ఫోన్ చేయకమ్మా, ప్రతిసారి అమ్మ అమ్మని ఫోన్ చేయక. ఫస్ట్ నీ అత్తమ్మలను చూసుకో నువ్వు. ఇల్లు వాకిల్ నీకుంది కదా, ఊరికే అమ్మ అమ్మ అని అంటావు. ఫస్ట్ నీళ్ళు నువ్వు చూసుకో. ఫస్ట్ అత్తమ్మలకి తొడ్డి పెట్టి వాళ్ళకి మంచి నీళ్ళు మంచి చెడు చూసుకో బిడ్డ. ఊరికే నాకు ఫోన్ చేయకు. రాదా, నీకు ఇంత తొందరగా మార్పు వస్తుందని నేను అనుకోలే, కానీ చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా మంచి మాట చెప్పింది వినడం తప్పేముంది? అమ్మా అయిందా ముచ్చట? ఏందే నీ లొల్లి? వచ్చాక వెళ్ళొస్తా మరి. నాకు చాయ్ కావాలి, పిల్లలు పండుకురు లేస్తే పాలు అడుగుతారు. ఏం చేయాలే మరి? నాకు చాయ్ కావాలి. చాయ్ కావాలంటే పోయి పాలు తీసుకొచ్చుకోపో. అమ్మ అమ్మ అంటే నేను ఎడికేం తెచ్చిచ్చా పాలు? అగనే నువ్వింత చాయ్ పెట్టి నాకింత పోయాలే కానీ పెట్టాలా? నేను ఇంటికి వస్తే నన్ను పాలు తెమ్మంటున్నావేంది నువ్వు? నేను అసలు నీకు నేను ఒక్కగానొక్క బిడ్డ, నా మీద నీకు ప్రేమనే లేదు.
చూడు బిడ్డ, ఒక ఇంటికి ఇయ్యనంత వరకే నువ్వు నా బిడ్డవి. కానీ ఇప్పుడు నీ మొగుడికి పెళ్ళానివి, నీ పిల్లలకు తల్లివి, నా ఇంటికి చుట్టానివి. అందుకే నీ ఛాయ్ నువ్వు పెట్టుకొని దాగు. అవునా, నీ ఇంటి చుట్టాన్నా? ఇప్పుడు నీ ఇంటికి వచ్చినా కదా నేను చుట్టాని, నాకే ఛాయ్ చేసి పోయి వంటొంటి పెడుతురా లేవు. వచ్చిపోయేదాన్ని చుట్టమంటారు కానీ మొగుడిని ఇడిసబెట్టేసి అవ్వగారింట్లో తిష్టేసి కూర్చున్న దాన్ని చుట్టమంటారాయే. అందుకే నువ్వు చేసుకోపో. చీ, అసలు నువ్వు తల్లివేనా? తల్లిని కాబట్టే ఉన్న మాట చెప్పింది. సరే సరే, మంచిది. మంచిది మంచిది ఎట్లా మంచిది కాదు? ఈ దెబ్బకు బిడ్డ అవ్వని మరవాలే, మొగన్ దగ్గర కురకాలి. ఏంది మా అమ్మ గిట్ల చేస్తుంది? మా ఆయన బంగారం లాగా చూసుకునేటోడు, నేనే కీసులాడి వచ్చేసిన. ఏడికి బిడ్డ, ఏడికి పోతున్నావే? ఏడికి పోతున్నావు? ఏడికేంది? నా ఇంటికి నేను పోతున్నా, నా మొగుని దగ్గర నీకు పోతున్నా. నాకు ఇల్లు లేదా? నడురా. అయ్యో ఉండు బిడ్డ, ఉండు ఉండు బిడ్డ, ఉండు 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 ఉండు. లచ్చక్క, ఓ లచ్చక్క. ఏంది? ఏది లచ్చక్క, నీ బిడ్డ ఉంటుందంటే గట్ల పోయింది. అవును రాదా, నా బిడ్డ నా ఇంట్లో ఉండే కన్నా ఆ ఇంట్లో ఉంటేనే దానికి గౌరవం. అవును లచ్చక్క, అది కూడా గౌరవమే. అది నువ్వు చెప్పడం కూడా కరెక్టే. మంచిది. అమ్మ, నా బిడ్డకు పట్టిన దయ్యం అయితే ఇడిచింది. ఇక నా అల్లుడికి ఫోన్ చేస్తా. అల్లుడు, ఏడున్నావు బిడ్డ? నేను బయట ఉన్నామా? చెప్పు. బయట ఉన్నావా అంటే పనికాడు ఉన్నావా? అవును. సరే, ఎన్ని గంటలకు పోతావు బిడ్డ ఇంటికి? 7 గంటల వరకు పోతామా? 7 గంటలకు పోతావు. అయితే నువ్వు 9 గంటలకు పో ఇంటికి. ఎందుకంటే నా బిడ్డ నీ మనసు బాధ పెట్టింది కదా బిడ్డ, అందుకోసమే నా బిడ్డ నీకోసం 2 గంటలు ఎదురు చూడాలి. ఇంటికి పోయింది నీ పెళ్ళాం, అందుకే నువ్వు 2 గంటలు లేటు పో. సరే, మంచిది అత్తమ్మా. సరే బిడ్డ, నా బిడ్డని మంచిగా చూసుకో, పిల్లల్ని మంచిగా చూసుకో, మీరు మంచిగా ఉండుర్రి, సరేనా? సరే సరే అత్తమ్మా. సరే బిడ్డ. అమ్మయ్య. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ప్రతి ఒక్క తల్లి కూతురు గురించి ఆలోచించడంలో తప్పులేదు, కానీ అతిగా ఆలోచించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆమె కాపురానికే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి పొద్దుకు 10 సార్లు కూతురికి ఫోన్ చేసి తిన్నావా, ఉన్నావా, ఏంది ఇవన్నీ అడగండి. ఎప్పుడో ఒకసారి అడగండి. కానీ అలా మాట్లాడే తల్లులు కొందరు ఉన్నారు. కొందరు కూతుర్లు ఇంటికి వచ్చినప్పుడు బాగా చేసినావు, మంచిగా అయ్యింది, మంచిగా వచ్చినావు బిడ్డ అని కూతురికి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అట్లా ఎంకరేజ్ కూడా చేయకండి. ఎందుకంటే మీ బిడ్డ మీ ఇంట్లో ఉండడం కన్నా అల్లుడి దగ్గర ఉండడమే చాలా మంచిది. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించండి, కానీ చెడిపోయేలాగా ప్రోత్సహించకండి. వాళ్ళ కాపురం బాగుపడేలాగా ప్రోత్సహించండి. లచ్చి మా లచ్చి మా యొక్క ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. కానీ ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టడం మర్చిపోతున్నారు. కానీ మేము చేసే చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపాలి. ప్లీజ్ రిక్వెస్ట్.